హలో నమస్తే అండి. గోధుమ పిండి సేమ్యాలు చేసుకొని పాయసం చేసేది. గోధుమ పిండి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నాను. పిండి మనకి ఎంత పిండి కావాలంటే అంత పిండి కలుపుకొని సేమ్యాలు చేసుకోవచ్చు. మనము అంగట్లో తెచ్చుకునే దానికన్నా మనం ఇట్లా చేసుకొని సేమ్యాలు పాయసం చేస్తే చాలా రుచిగా ఉంటుంది. మనకు ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, ఇట్లా కొంచెమే కలుపుకోండి, ఎక్కువ కలుపుకునేకి ఏమొద్దు. ఉప్పు వేసుకోరాదు దీనికి. గోధుమ పిండికి నెయ్యి అది వేసుకున్నాను. అది మనం ఇట్లా చేస్తున్నాం చూడు, చేతితో చేసుకునేది. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఒక్క గింజ మనం చేసిండే ఒక్క ఇది కానీ సేమ్యాలు కానీ వేస్ట్ చేయము, అంత బాగుంటాయి. ఇట్లా చేతితో చేసుకోవాలా. మన మామూలు సేమ్యాల పాయసం చేసినట్లే మనము మా అమ్మ అవ్వ వీళ్ళంతా ముందు సేమ్యాలు ఇట్లే చేసుకొని పాయసం చేసుకుంటుండ్రి. చూడండి ఎంత దారం వచ్చినట్లు వస్తాయి. ఇవి మనం ఎట్లైనా వేసుకోవచ్చు. ఓ తట్ట, పేపరు, దేంట్లోనే తీసుకోవచ్చు, ప్లాస్టిక్. ఇవంతా అయిపోయాక కొంచెం గాలికి సాధ్యమైనంత బయట ఎక్కడ పెట్టద్దండి, ఇంట్లోనే పెట్టుకోండి. దుమ్ము గిమ్ము ఏం పడలేదు. ఇంట్లో ఇట్లా చేసుకొని మనం గాలి వచ్చే ప్రదేశంలో పెట్టుకొని దీన్ని బాగా ఎండించుకొని కాలంటే మనము ఎత్తి పెట్టుకొని ఎప్పుడు కాలన్నా అప్పుడు చేసుకోవచ్చు. మీకంత చేసే కాదన్నప్పుడు మనకి ఎంత కాలం అంత చేసుకోవచ్చు. చూడండి ఇట్లా అంత అయినాయి. దీన్ని నేను ఇంట్లోనే ఎండబెడుతున్నాను. దీనికి కావాల్సింది పచ్చి కొబ్బరి, నెయ్యి. చూడండి అవన్నీ ఎండిండేవి. చూడండి ఎంత బాగా అయినాయి. ఇవి సేమ్యాలే, అవి నేను చేసిండేవి. ద్రాక్ష, గోడంబి, బెల్లము. దీన్ని నేను వేపుకుంటున్నాను నెయ్యి వేసి, మామూలు పాయసం చేసినట్లే. అయితే దీంట్లో ఏమి అంటే స్పెషల్, మన చేతితో మనం చేసుకొని సేమ్యాలు పాయసం చేసుకుంటున్నాం. అదే మనకి సంతోషము. ఇది ఇట్లా చేసేదాన్ని మనం కొంచెం కానీ వేస్ట్ చేయము. నీళ్లు పెట్టేసినాను. ఈ సేమ్యాలు, పచ్చి కొబ్బరి అంతా ఉడకనిస్తున్నాను. చాలా బాగుంటుంది. అంతా ఉడికినాక బెల్లం వేసుకుంటున్నా. సాధ్యమైనంత మనం బెల్లం వేసుకుంటున్నా పాయసం బాగుంటుంది. పాలు వేసుకుంటున్నా. బెల్లం వేసినాక పాలు వేస్తే చెడిపోతుందేమో అనుకుంటారు కదా, ఏమీ లేదు. చూడండి ఇట్లుంటుంది. మీరు ఒకసారి తయారు చేసి ఎట్లుండే చెప్పండి.